వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎస్ ఎంటర్టైన్మెంట్కి స్వాగతం. ఇక్కడైతే పొన్నగంటి ఆకుతో పచ్చడి ఎలా చేసుకోవాలో చూపెడతానండి. దానికైతే నేను ఒక 100 గ్రామ్స్ అలా ఉంటుందేమో ఆకు తీసుకున్నానండి. దానికైతే తగినంత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి ఉంచుకున్నాను. ఇప్పుడు ఆయిల్ తీసుకొని దానిలోకి 1 స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూను మినపగుండ్లు, 1 టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూను పల్లీలు వేసి ఇలా వేపుకోవాలండి. నేను ఇక్కడ చూపిస్తున్న లాగా వేపుకోవాలి అంతే. మంచిగా గోల్డెన్ మెరూన్ కలర్ వచ్చే వరకు వేపుకొని ఇప్పుడు దీనిలోకి మనం పచ్చడికి సరిపోయే ఎండుమిర్చి తీసుకోవాలండి. పచ్చిమిర్చి కంటే ఎండుమిర్చితో బాగుంటుందండి. ఈ పొన్నగంటి ఆకు అనేది కంటికి ఎంతో మంచిదండి. అందుకే పొన్నగంటి ఆకును పోయిన కండ్లను తీసుకువచ్చే ఆకని కూడా అంటారట. ఇలా కొద్దిగా ఇంగువ వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసి వీటన్నిటిని మిక్సింగ్ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవడమే. ఇప్పుడు ఇదే నూనెలోకి మిగిలిన నూనె ఉంది కదా, ఆ నూనెలోకి మనం ముందుగా కడిగి వడగిల్ల వేసుకున్న ఆకును వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఇలా గలగల అయ్యే వరకు కూడా ఫ్రై చేయాలండి. ఇలా ఫ్రై చేసుకున్నాక పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ జార్లోకి ఇవన్నీ వేసుకున్నాం కదా, ఈ ఎండుమిర్చి మిశ్రమం ఇదన్నీ అందులోకి ఒక 7-8 ఎల్లిపాయలు వేసి ఇలా పొడిలాగా చేసుకున్నాక ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఆకును కూడా వేసుకొని ఇలా నేను తీసుకున్న మెజర్కి అయితే 1 సగం స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేశానండి. మళ్ళీ ఒక్కసారి మిక్సీ తిప్పుకుంటే సరిపోతుందండి. అంటే గ్రైండింగ్ బాగా కాకుండా క్రష్గా చేసుకోవాలి, బాగుంటుంది. ఇందులోకి మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు గుజ్జును కూడా వేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. చూసారుగా ఎంతో రుచికరమైన ఎంతో ఆరోగ్యకరమైన ఈ పొన్నగంటి ఆకు పచ్చడి అయితే ఒక 4-5 రోజులైతే నిల్వ ఉంటుందండి. ఇలా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడి వేడి రైస్లోకి నెయ్యితో తీసుకుంటే మాత్రం అదిరిపోతుందండి. టేస్ట్ అయితే చపాతీలోకి, రోటీలోకి, పుల్కాలోకి, పూరీలోకి అన్నిటికీ కూడా బాగానే ఉంటుందండి. దీనిలో ఇంకా ఆనియన్ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదండి, ఇలానే తీసుకున్నాను. తర్వాత మనకు కావాలనుకుంటే పోపు కూడా పెట్టుకోవచ్చు. నేనైతే చాలా వరకు పోపులు వీడియో కోసమే పెడతానండి. పోపు అనేది పెట్టుకోకపోతేనే పచ్చడి నార్మల్ టేస్ట్గా ఉండి బాగుంటుందండి. ఓకే అండి, మరి ఒక్కసారి నేను చెప్పిన విధానంలో పొన్నగంటి ఆకు పచ్చడి మీరు తయారు చేస్తారా? ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.